భారతదేశంలో అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ గురించి కేరళ హైకోర్టు రీసెంట్గా ఒక జడ్జిమెంట్ ఇచ్చింది. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్కి సంబంధించి ఒక సెక్షన్ ఉందన్నమాట. సెక్షన్ 21 క్లాజ్ జీ. ఈ సెక్షన్ ప్రకారం ఎవరైనా జంట అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ కింద పిల్లల్ని కనాలనుకుంటే ఆడవాళ్ళ వయసు అయితే 50 సంవత్సరాల లోపు ఉండాలి. ఆ జంటలో మగవాళ్ళ వయసు అయితే 55 సంవత్సరాల లోపు ఉండాలి. దీనికి సంబంధించి ఒక మినహాయింపు ఇస్తూ కేరళ హైకోర్టు రీసెంట్గా జడ్జిమెంట్ ఇచ్చింది. అసలు ఇక్కడ మనం అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఏంటో తెలుసుకుందాం. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే ఏదైనా జంట సహజ సిద్ధంగా పిల్లల్ని కనలేకపోతే, వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ వస్తే సపోర్ట్ సిస్టమ్ ద్వారా పిల్లల్ని కంటాం అనమాట. అంటే ఎగ్ కానీ, స్పర్మ్ కానీ, ఎంబ్రియో కానీ వీటిని మ్యానిపులేట్ చేయడం ద్వారా పిల్లల్ని కనే అవకాశం కల్పించడం అనమాట. దీనిలో ఐవీఎఫ్ కానీ, గ్యామెట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్, జైగోట్ ఇంట్రాఫెలోపియన్ ట్రాన్స్ఫర్ లేదా ఆర్టిఫిషియల్ ఇన్సెమినేషన్ ఈ పద్ధతుల ద్వారా అసిస్ట్ చేయటం అనమాట. దీన్నే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటాం. ఈ ఏఆర్టీకి సంబంధించి ఒక చట్టం ఉంది భారతదేశంలో. 2021లో ఈ చట్టం వచ్చింది. ఇక్కడ మనం అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీకి సరగేసీకి మధ్య కన్ఫ్యూజ్ అవ్వకూడదు. సరగేసీ అంటే అద్దె గర్భం. ఎవరైనా ఒక మహిళ తన సొంత గర్భం ద్వారా పిల్లని కనలేకపోతే ఇంకొక మహిళ యొక్క గర్భం తీసుకోవడం అనమాట. దీన్ని సాధారణంగా సరగేసీ అంటాం. అంటే దీనిలో థర్డ్ పార్టీ ఇన్వాల్వ్మెంట్ ఉంటుంది. ఇంకొక మహిళ ఉంటారనమాట. భార్యాభర్త కాకుండా ఇంకో మహిళ ఉంటారు. అదే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీలో ఇద్దరే కపుల్ మాత్రమే ఉంటారనమాట. అయితే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీకి సంబంధించి మనం కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఒకసారి చూస్తే కనుక ఏఆర్టీ క్లినిక్స్ కొన్ని రూల్స్ ఫాలో అవ్వాలి. ఆ రూల్స్లో 50 సంవత్సరాల కన్నా తక్కువ స్త్రీకి, 55 సంవత్సరాల కన్నా తక్కువ పురుషుడికి ఉండాలన్నమాట ఏఆర్టీకి వెళ్ళాలంటే. అయితే ఇక్కడ ఈ కేసులో భార్య వయసు 46, భర్త వయసు 57, అంటే 55 సంవత్సరాలు దాటిపోయింది. దీంతో వాళ్ళకి ఎలిజిబిలిటీ లేదని చెప్పి ఏఆర్టీ క్లినిక్స్ చెప్పేశారు అనమాట. వీళ్ళు ఇప్పుడు కోర్టుకు వెళ్ళారు. కోర్టులో ఏం వాదిచ్చారంటే ఇక్కడ భార్య వయసు 50 సంవత్సరాల లోపే ఉంది. ఆవిడ డోనార్ స్పెర్మ్, ఇతర తన భర్తది కాకుండా ఇంకో స్పెర్మ్తో బిడ్డను కనాలనుకుంటుంది. ఈ టైంలో మీకు భర్త వయసుతో సంబంధం ఏంటి, దీనికి ఖచ్చితంగా ఆలోచించాలి కదా అని చెప్పి వీళ్ళు అడిగారనమాట. ఇక్కడ కేరళ హైకోర్టు కూడా వీళ్ళ వాదననే బలపరిచింది. అంటే హస్బెండ్కి వయసు ఎక్కువ ఉన్నా సరే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ కింద వీళ్ళు ఆ టెక్నాలజీ అవైల్ చేసుకోవచ్చు అని చెప్పిందనమాట. ఇక్కడ ఏఆర్టీ యాక్ట్ కింద మ్యారీడ్ కపుల్స్ పిల్లల్ని కనొచ్చు, సహజీవనం చేస్తున్న వాళ్ళు లివ్ ఇన్ పార్ట్నర్స్ కనొచ్చు, అదేవిధంగా సింగిల్ ఉమెన్ విడోస్ కూడా కనొచ్చు. అంటే ఒంటరిగా ఉన్న మహిళలు, వితంతువులు కూడా కనొచ్చు అనమాట ఏఆర్టీ కింద. అయితే సింగిల్ ఉమెన్కి, విడోస్కి ఒక రూలు, అంటే వాళ్ళకి పురుషులతో సంబంధం లేదు, వాళ్ళ స్పౌజ్ యొక్క ఏజ్తో సంబంధం లేదు. అదే మ్యారీడ్ ఉమెన్కి ఎలా సంబంధం ఉంటుందని చెప్పి కోర్టు ప్రశ్న ఇచ్చింది. అంటే ఇక్కడ మ్యారీడ్ ఉమెన్ ఎవరైతే మహిళ ఉన్నారో ఆవిడ వయసు 46 సంవత్సరాలు కాబట్టి 50 కన్నా తక్కువ ఉన్నాయి కాబట్టి ఆవిడకి ఎలిజిబిలిటీ ఉంది. వాళ్ళ భర్త వయసు దాటిపోయిందని కాదు కదా. ఇక్కడ ఎప్పుడు కూడా జంట వయసు కలిపి, అంటే ఇద్దరు వయసు కలిపి క్యుములేటివ్గా చూడట్లేదు కాబట్టి అదేం తప్పు కాదు. భర్త వయసు ఎక్కువ ఉన్నా సరే భార్యకి ఆవిడ డోనార్ స్పర్మ్తో ముందుకెళ్తుంది కాబట్టి ఆవిడకి ఇది వర్తించదని చెప్పి కేరళ హైకోర్టు జడ్జిమెంట్ ఇచ్చిందనమాట. అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ భర్త వయసు 55 సంవత్సరాలు దాటినా సరే భార్య వయసు 50 సంవత్సరాల లోపు ఉంటే వాళ్ళు ముందుకెళ్ళొచ్చని. ఇక్కడ మనం ఒక విషయం గ్రహించాలి. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ యాక్ట్ 2021 మరియు సరగేసీ యాక్ట్ 2021 రెండు వేరువేరు అనమాట. ఏఆర్టీ యాక్ట్ అంటే అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ అంటే దీనిలో ఒక జంట ఉండొచ్చు, సింగిల్ ఉమెన్ ఉండొచ్చు, విడో ఉండొచ్చు, ఇలా ఎవరైనా ఉండొచ్చు, లివ్ ఇన్ పార్ట్నర్స్ కూడా ఉండొచ్చు. ఏఆర్టీ అంటే అది ఐవీఎఫ్ కావచ్చు, ఐయుఐ కావచ్చు, స్పర్మ్, ఎగ్ డొనేషన్ కానీ, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ కానీ ఇలాంటి ఏమైనా కావచ్చు అనమాట. తర్వాత మనకి ప్రత్యేకంగా సరగేసీ కోసం ఒక చట్టం ఉంది. అదే సరగేసీ రెగ్యులేషన్ యాక్ట్ 2021. భారతదేశంలో కమర్షియల్ సరగేసీ కంప్లీట్గా బ్యాన్డ్ అనమాట. ఎవరైనా సరే ఆల్ట్రిస్టిక్ సరగేసీ అంటే ఒక తల్లి తన కడుపులో బిడ్డను కనలేని పరిస్థితిలో ఇంకొక తల్లి వచ్చి తన గర్భం ఇవ్వచ్చు అనమాట. ఒక మ్యారీడ్ కపుల్ సరగేసీకి వెళ్ళాలంటే పెళ్ళైన తర్వాత 5 సంవత్సరాల తర్వాత వెళ్ళాలి. కాబట్టి ఎవరైతే తన గర్భం ఇస్తున్నారో ఆ తల్లిని సరగేట్ మదర్ అంటారు. ఈ సరగేసీ అనేది కేవలం ఇండియన్ కపుల్స్, భారతీయ జంటలకే అప్లికేబుల్ అవుతుంది. సరగేసీ అనేది కేవలం ఇండియన్ కపుల్స్, అది కూడా మ్యారీడ్ కపుల్స్కి అప్లికేబుల్ అవుతుంది అనమాట. అసిస్టెడ్ రీప్రొడక్టివ్ టెక్నాలజీ గురించి ఏఆర్టీ యాక్ట్ ఉంది. సరగేసీకి సంబంధించి సరగేసీ చట్టం ఉందన్నమాట. ఈ చట్టాల కింద నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో ఏఆర్టీ బోర్డులు ఏర్పాటైనాయి. అదేవిధంగా నేషనల్ లెవెల్లో, స్టేట్ లెవెల్లో సరగేసీ బోర్డ్స్ కూడా ఏర్పాటైనాయి.